నేను హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలంలో ఉన్న కొత్తకొండ గుట్ట కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఈ కొత్తకొండ గుట్ట సమీపంలో అక్కడ ఒక గుట్ట కనిపిస్తుంది కదా చూడండి. అక్కడ ఏవైనా గంటు చిత్రాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. నాతో రండి. చూడండి, ఇక్కడ మీకు ఇనుపరాతి గట్లు అడవి కనిపిస్తుంది. చాలా సుందరమైన ఏరియా ఇది. కొత్తకొండ గుట్ట పక్కకే ఈ రహదారి ఉంటుంది. చక్కగా పోవాలి ఆ బండ దగ్గరికి. అయితే ఈ బండ ఉన్న ప్రాంతం మాత్రం వేలేరు మండలం కిందికి వస్తుంది. ఈ భైరవుని బండ ఎర్రబెల్లి గ్రామంలో ఉంటుంది. అయితే నేను ఈ చిన్న గుట్ట మీద నాటి నవీన శిలా యుగానికి సంబంధించిన ఏమైనా పెట్రోగ్రిప్స్ ఏమైనా ఉంటాయో చూడడానికి వెళ్తున్నా. కానీ ఈ గుట్ట దగ్గరికి వచ్చినాక ఈ గుట్ట సర్ఫేస్ మొత్తం ధ్వంసం చేసిండ్రు. అసలు నవీన శిలాయుగం ఆనవాళ్ళే అస్సలు లేకుండా చేసిండ్రు. మొత్తం బల్లగొట్టిండ్రు. కాకపోతే ఇక్కడ ఈ బండ మీద కొన్ని శిల్పాలు చెక్కి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎలుక ఉన్నది, ఇక్కడ డమరుక ఉన్నది, బహుశా శూలం కూడా ఉన్నది. డమరుక ఉన్నది, ఎలుక ఉన్నది, తలకాయ ఉన్నది. చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ కూడా ఒకటి శిల్పం ఉంది చూడండి. ఇక్కడ కూడా సేమ్ అదే శిల్పం ఇది. కాలభైరవం లెక్క ఉంది శిల్పం ఇది చూడండి. అక్కడ డమరకం ఉంది, ఇక్కడ త్రిశూలం ఉన్నది. ఇది కూడా అదే విగ్రహం అనుకుంటా. కానీ చూడండి, బ్యాలెన్సింగ్ స్టోన్ చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడ మనకి కొత్తకొండ గుట్ట కనిపిస్తుంది. ఈ కొత్తకొండ గుట్టకి ఎదురుగానే మనకి ఇక్కడ ఈ శిల్పాలు కనిపిస్తాయి చూడండి. చాలా అద్భుతమైన శిల్పాలు ఇవి. రండి, ఇక్కడ కూడా రండి. చూడండి, చాలా అద్భుతమైన శిల్పం ఇది. అయితే ఈ గుట్ట చుట్టూ 8 మంది అష్టభైరవులు ఈ కొత్తకొండ గుట్టకి రక్షణగా కాపలాగా ఉంటారని నాకు చొల్లేటి శ్రీనివాస్ సార్ గారు చెప్పిండ్రు. అయితే ఆ 8 మంది భైరవులలో మనం 5-6 జంట భైరవుల దగ్గర ఉన్నాం. ఆ 8 మంది అష్టభైరవులు ఎక్కడ ఉంటారో ఈ మ్యాప్ పాయింటింగ్లో చూడండి. కాకపోతే 8వ భైరవుడు మాత్రం ఇప్పటికీ దొరకలేదు.